దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కృపను బట్టి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ఈ రోజు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యేసకేలు 36వ అధ్యాయంలో నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు. ఆ దేవుడితో మనం ఈ రోజు గడుపుతున్నాం కాబట్టి నూతనమైన హృదయము, నూతనమైన ఆత్మ మనకి కలగాలని మనము ఆరాధన చేద్దాం. ఆమేన్. దేవునికి మహిమ. నీ నీడలోన దాచావు దేవా వందనం, చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా వీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కుంగినను నీ చేయగను తాకి వేపనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ బీచు హస్తమో నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ బీచు ధైర్యము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు. ఆటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరి
జీవపు ఊట మరుపించును నిన్ను స్తుతించుట నీ మాట చక్కని జీవపు ఊట మరువరెన్నడు నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం సాపినావు కాపాడినావు ఎలా తీర్చగలదు నీ రుణం ఆడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా వందనం యేసయ్యా కనుడవు నీవయ్యా వందనం యేసయ్యా కనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా. హెస్కేలు గ్రంథంలో మనము ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మరి నూతనమైన హృదయము నూతనమైన స్వభావము మీకు కలుగు చేస్తాను అంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే రాతి గుండెలతో ఉన్నప్పుడు దేవుని మాటలు అర్థం కావు. రాతి గుండెతో ఉన్నప్పుడు దేవుని మాటలు అర్థం కావు, దేవుని యొక్క ప్రణాళిక ఏదో అర్థం కాదు, మరి దేవునికి ఇష్టంగా మరి బ్రతకలేరు. ఆ బ్రతకలేనందువల్ల ఎన్నో కష్టాలు కన్నీళ్లు తండ్రి చిత్తాన్ని నెరవేర్చక దేవుని రాజ్యం అనేది ఉండదు అంటున్నారు. మత్తయి 7:21 ప్రభా ప్రభా అని పిలిచినవాడు దేవుని రాజ్యాన్ని ప్రవేశించడం కానీ తండ్రి చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారంటున్నారు. అందువలన దేవుడు ఏంటంటే మనకి ఈ దినాన్ని నూతన హృదయము మీకు ఇస్తానంటున్నాడు. ఎంతమంది ఇష్టము దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అందరికీ నూతన మనస్సు ఇస్తానంటున్నాడు. మరి నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నారు. మరి రాతి గుండె అంటే చేస్తాము అని చెప్పి దేవుని పని విషయంలో ఇంట్లో విషయాలైతే మరి భూ సంబంధమైన విషయాలైతే పరిగెడుపు తీస్తారు. మరి దేవుని రాజ్యం కట్టే విషయంలో అయితే దేవుని రాజ్యానికి రావడానికి దేవుని రాజ్యం అంటేనే తెలియలేని ప్రజలు ఉన్నారు. ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ దేవుడు ఉంటారన్నాడు. మరి దేవుని రాజ్యము మన మధ్యన ఉన్నది అని ఉంది వాక్యం. కాబట్టి దేవుని రాజ్యం మన మధ్యన ఉన్నదని మరి చూడండి పరలోక ప్రార్థనలో మనం ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడును గాక మీ రాజ్యము వచ్చును గాక అని ఎందుకు ప్రార్థన చేస్తాము? పరలోకమందు ఏంటైతే జరుగుతున్నాయో అవి కూడా భూలోకమందు కూడా జరగాలి. ఎందుకు ఆ భూలోకమందు జరగట్లేదు అంటే ఈ రాతి గుండె జరగనివ్వకుండా చేస్తుంది. రాతి గుండె దేవుని మాటలు లోబడకుండా చేస్తుంది. ఆ పరలోక ప్రార్థన ఏదో పద్యంలాగా ఏదో శ్లోకంలాగా ఏదో మంత్రంలాగా చెప్పేసుకుంటున్నారు కానీ మరి పరలోక రాజ్యం గురించి ఎవరికి తెలియదు. పరలోక రాజ్యం అంటే మన మధ్యనే ఉంది. ఎలా ఉంటుందంటే నూతనమైన హృదయము, నూతనమైన ఆత్మ, నూతనమైన మనసు దేవుడు ఇస్తానంటే ఇష్టపడట్లేదు. భూ సంబంధమైన వెతుక్కొని ఆ పరలోక సంబంధమైనవి అసలైంది మర్చిపోతున్నారు, అసలైంది కోల్పోతున్నారు. అది అందుకనే ముందు పరలోక రాజ్యం ఏంటో భూలోకంలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు చూస్తే మత్తయి సువార్త 6:5-6 ఏం కావాలంటే దేవుడు మనకి ప్రార్థన అంటే ఏంటంటే ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం, దేవునితో మాట్లాడడం. మనుషులతో మనం మనుషుల మీద ఆధారపడతాం. మనుషులు ఫోన్ చేయగానే టకేలమని ఎత్తి అలా సమాధానం చెప్తాం. కానీ దేవుడితో మాత్రం దేవా నీ మాట వినలేదు నన్ను క్షమించేయని దేవునితో సంజాయిషి చెప్పుకోలేరు.
దేవుని మాట వింటేనే అదేంటంటే కఠినమైన హృదయం అనమాట. కఠినమైన హృదయం దేవుని దగ్గర వెంటనే క్షమించమని అడగమంటే అడగనివ్వదు ఈ కఠినమైన హృదయం. ఈ రాతి గుండె ఏం చేస్తుందంటే కఠినంగా ఉంటుంది. దేవునికి క్షమాపణ చెప్పుకోరు. దేవునికి మరి దేవా నీ మాట వినలేదు కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చింది, ఇటువంటి కష్టం వచ్చింది, ఇటువంటి బాబుకి జ్వరం వచ్చింది. బాబుకి ఇనోష్ అనే బాబుకి చాలా జ్వరం వచ్చేస్తుంది. తల్లి అసలు ఆ కఠినమైన హృదయంతో ఉండిపోయింది. రాత్రంతా బాబుకి ఆ జ్వరంతో మాడి ఆ పిల్లడు కలకలాడిపోతున్నాడు. ఎందుకంటే తల్లి కరెక్ట్గా లేదు. ఆ రాతి గుండె ఆమెలో ఉండి ఆ చంటి పిల్లోడు అలా బలైపోతున్నా సరే ఆ రాతి గుండె కరగట్లే. అసలు ఆ ప్రేరల వల్ల ఎంత దేవుడు కార్యాలు చేస్తున్నాడు వేసే రక్తం ద్వారా. కానీ వేసే రక్తం కూడా పారేసింది. ఆ వేసే రక్తం కూడా విలువ తెలియలేదు. గిన్నెలు వేసి తోమేసింది, గ్లాసులో చక్కగా వేస్తా వాళ్ళ అమ్మ తోమేసింది. మరి ఆ బాబు దేవుని బిడ్డ అని ఇనోష్ అని దేవుడు పేరు పెడితే దేవుని బిడ్డ అని బాధిస్తుంది. ఏంటది? కఠినమైన హృదయం. ఈ కఠినమైన హృదయాన్ని తీసివేసి దేవుడు ఏం చేస్తాడట? మాంసపు గుండెని మీకు ఇస్తానంటున్నాడు. ఈ నూతనమైన దినంలో ఆ మాంసపు గుండె ఏం చేస్తుందంటే దీన మనస్కులారా, దీన మనస్సులో నేను నివసిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆ దీన మనసులో నివసిస్తాను. యెషయా 57 అధ్యాయంలోని యెషయా 57:15లోనే ఉంటుంది. కాబట్టి అందులో దేవుడు మహోన్నతమైన స్థలముల్లో నేను నివసించినప్పటికి కూడా దీన మనస్సులో నేను నివసిస్తాను అంటున్నాడు. అందుకనే ఆ దీన మనసులో ఉన్న వాళ్ళకే నూతనమైన దయా కిరీటాన్ని పెట్టాడు ఆయన. ఈ సంవత్సరం అంతా గత కాలం అంతా మనల్ని కాపాడాడు. ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని పరిస్థితులున్నా ఎప్పుడైతే నూతనమైన జీవితం, నూతనమైన మనసు, నూతనమైన ఆత్మ వాళ్ళ ఉంటుందో మాంసపు గుండె దేవుడు ఇస్తానంటే మరి అది తీసుకొని ఈ సంవత్సరం అయినా సరే అటువంటి దేవుని కోసం ఎన్నైనా శ్రమలు పడి దేవుడు ఎలాగైతే త్యాగం చేసి ఆయన ఎన్ని శ్రమలు పడి మనల్ని మన పాపములను క్షమించి మన కోసం మనకు రావాల్సిన శిక్షని ఆయన భరించి ఆయన శిక్ష వేసుకొని ఆయన దేవునికి ఇష్టంగా ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్ళాడో అలాగే దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చి మనము కూడా తండ్రి కుడిపార్శ్వాన్ని మనం కూర్చొని పెడతానంటున్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని ఈ భూలోకంలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఆ ఏర్పాటు ఎలా ఉంటుందంటే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మనం ఏదో ప్రార్థన చేసేయడం లేచిపోవడం కాదు. వేషధారమైన ప్రార్థనలు చేయకూడదు. వేషధారం ఏదో ప్రార్థన అయిపోయిందిలే, పర్వాలేదులే, ఎలా చేస్తానులే, ఆ ప్రార్థన వెళ్తుంది అని అంటారు. కానీ అది వెళ్ళలేదు. ఎందుకనంటే వేషధారుల వలె ఉండవద్దు. వేషధారంగా ఏదో మొక్కుబడి ప్రార్థనలాగా చేయకూడదు. దిద్దుబాటు చేసుకోవాలి. ఫస్ట్ దేవుని ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుణ్ణి ఆరాధించాలి. దిద్దుబాటు చేసుకుంటూ దేవా నేను కఠినమైన హృదయం కలిగి నేను దేవుని పని విషయంలో ఆటంకంగా ఇలాగున్నాను అని ఏ విషయాల్లో ఆటంకంగా ఉన్నారో, సేవకులకి సపోర్ట్గా లేకుండా ఉన్నారో, ఈ విషయాలన్నీ నీ రాజ్యాన్ని కట్టుకుంటూ మరి నువ్వు ధనాపేక్షతో మరి దేవుని సంఘాన్ని పట్టించుకోకుండా దేవుని రాజ్యాన్ని కట్టడానికి నువ్వు ఎంత ఆటంకంగా ఉన్నావో అది తెలుసుకోవడానికి ఈ మాంసపు గుండె కావాలి. దేవునికి కాబట్టి ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే భూ సంబంధమైన ప్రార్థనలాగా ఉంటాయి. విస్తరించి మాట్లాడుతుంటారు, అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి. భూ సంబంధమైన అడుగుతారు కానీ పరలోక రాజ్యం నాకు కావాలి, నాకు దేవుని మనసు కావాలి, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు ఆయన. పౌలు చెప్తాడు, క్రీస్తుని పోలి నేను నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటున్నాడు. మరి యేసయ్య కూడా చెప్తుంటారు, అలా నడిస్తేనంట నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని చెప్తున్నాడు యోహాను 14 అధ్యాయంలో 12వ వచనంలో. కాబట్టి ఆయనకన్నా గొప్పవారే చేయాలని, మన పిల్లలు కూడా మనకన్నా గొప్పవాళ్ళగా అవ్వాలని మనం ఎలాగైతే కోరుకుంటున్నామో సేమ్ అలాగే దేవుడు కూడా మనం గొప్పవారుగా ఉండాలనే మనకి ఏంటంటే ఈ దినాన్ని మనకి ఏటిస్తానన్నారు, నూతన హృదయం మీకు ఇస్తానంటున్నాడు, నూతన స్వభావం మీకు ఇస్తానంటున్నాడు. మరి రాతి గుండె ఏంటంటే ఎంత ఇచ్చినా సరే ఇశ్రాయేలు ప్రజలు అలాగైతే తిరుగుబాటు చేస్తూ మరి దేవుని మాటలు వినకుండా వాళ్ళు 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసుకుని ఇంకా సనుక్కునే ఉంటూ వాళ్ళు ఎలాగైతే ఇప్పటికీ కూడా మోషే నమ్మినట్టయినా దేవుడు నమ్మకుండా ఇంకా మెస్సే వస్తాడని ఎలాగ ఎదురు చూస్తున్నారో అలాగే దేవుడు ఏం చేశాడు నా జీవితంలో అని సనుక్కుంటా ఉంటున్నారు అందరు కూడా.
కాబట్టి అలాగ ఉండకుండా ఉండాలంటే ఈ రాతి గుండెను తీసివేసి దేవుడు మాంసం గుండె ఇస్తానంట. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే చేస్తాడంట. ఆమేన్. ఇప్పుడు వరకు వేషధారుల వల్ల మేము ప్రార్థన చేసామని మనం సరి చేసుకున్నప్పుడు మాంసం గుండె ఇస్తాడు. ఉట్టినే ఇచ్చేస్తాడు కదా నేను తీసేసుకుంటానని కాదది. అది కాదది. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అంటున్నాడు. మనుషులకు కనబడవల్లని సమాజ మందిరంలోను వీధుల మూలంలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. అందరూ చూడాలని పనులన్నీ చేస్తూ ఉంటారు. ఏ పనినైనా, ప్రార్థనైనా పనులైనా ఏదైనా సరే అలా వేషధారంగా చెయ్యొద్దు అంటున్నాడు. ఏ పని చేసినా సరే వీధి మూలలో నిలబడి ప్రార్థన చేస్తారు. తమ ఫలము వాళ్ళట అలా ప్రార్థన చేసినప్పుడట వారికి ఇష్టం అన్నట్టు. దేవుడు అందరూ చూసేలాగా చేసేది వాళ్ళకి ఇష్టం. ఏ పని చేసినా, ఎవరికి ఏదైనా ఇచ్చినా, ప్రార్థన చేసినా, ఏదైనా సరే అన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే నేను ఈ పనులు చేశాను, నేను గొప్ప అన్నట్టు దేవునికి మహిమకరంగా ఉండకుండా ఈ విధంగా వేషధారుల వల్లే ప్రార్థన చేయకూడదు అని చెప్తున్నారు. కాబట్టి వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. ఇవి యేసయ్య మరి శిష్యులతో చెప్తున్న మాటలు. యేసయ్య డైరెక్ట్ గా ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళమంటున్నాడు. నీ గదిలోనికి ఏంటంటే దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు భర్త ఉన్నాడు కాబట్టి ఆయనతో భర్తతో ఎలా ఉంటారు? తలుపులన్నీ వేస్తారు కదా, తలుపులన్నీ వేసుకుంటారా లేదా? ఏకాంతంగా ఉంటారా లేదా? భార్య భర్తల ప్రేమ. ఈయన సృష్టికర్త అనే దేవుడు భర్త ఉన్నాడు. అది మగుడికే కాదు, ఆడద మనిషికే కాదు, చిన్నపిల్లలకే కాదు, అందరికీ కూడా సృష్టికర్త అయిన దేవుడు భర్త ఉన్నాడు అంటున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన మన పాపములు భరించాడు. ఆయన సిలువ మీద మరణం చెందాడు. ఆయన సిలువ మీద చనిపోయాడు. ఆయన అలాగెవరైనా చనిపోతారా భూలోకంలో ఎక్కడైనా సరే? అలాగెవరైనా ప్రేమిస్తారా? భర్త కూడా మరి ఇంట్లో ఆడ మనిషి విషయంలో పట్టించుకోడు, స్త్రీని పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు, పిల్లలు పట్టించుకోడు. ఎన్ని సంవత్సరాలు అయినా సరే మరి ఇంటి బాధ్యతలే లేకుండా ఉన్నారు భర్తలు. అలాగా ఈ భర్త అయితే మరి అన్ని విషయాల్లో కూడా భరిస్తాడు. ఆయన రారాజు అయితే మనం రాకుమార్తెలాగా పెంచుతున్నాడు. ఎంతో మందికి అన్యాయం చేశారు భర్తలు. భార్యలు ఎంతమంది భార్యలు పాడైపోయారు, ఎంతమంది అనాథల్లాగా ఉన్నారు. ఆలోచించండి, ఎంతమంది చనిపోయారు. నేను మగోడిని ఎలాగైనా తిరగచ్చు అలాంటి భర్త కాదు ఈయన దేవుడు మరి దేవుడు రూపంలో ఉన్న భర్త అనమాట. ఈయన దగ్గర మనం బ్రతిమలాడుకోవాలి రహస్యంగా. అది అందరికీ భర్త. ఇప్పుడు భార్యని కూడా భర్త హింసించే భార్యలు కూడా ఉన్నారు. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాధ పెట్టి పిల్లలు ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా భర్త అయిన దేవుడు ఏం చెప్తున్నారంటే నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రిని ప్రార్థన చేయమంటున్నాడు. రహస్యంగా అంటే ఆయనకు ఒక టైం ఇవ్వాలి. మనుషులంటే తిరిగి ఇదిగో నాకు ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు, నా కొడుకు మాట వినట్లేదు, నా భర్త మాట వినట్లేదు, లేకపోతే నాకు ఏదైనా ఏ సమస్య ఉన్నా సరే సన్నిధి విషయంలో, సంఘం విషయంలో ఏ సమస్య ఉన్నా సరే, కోర్టు సమస్య ఉన్నా, ఏ అనారోగ్య సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే ఏం చేయమంటున్నాడు ఆయన? గది తలుపులు మూసుకొని ఆయన రహస్యమందు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. తండ్రి లాంటి భర్త. ఆలోచించండి, తండ్రిలాగా నిన్ను ఆదరించేవాడు, ప్రేమించేది దేవుడు. ఎక్కడైనా అలా ఉంటాడా? నిన్ను భరిస్తాడని, నీ తప్పులన్నీ భరిస్తాడని. అందుకని ఆయన ప్రాణం పెట్టాడు సిలువ మీద. అందుకు ప్రాణం పెట్టాడు. చాలా మందికి ఆయన ఎందుకు ప్రాణం పెట్టారో హిందువులకి తెలీదు, క్రిస్టియన్స్కి తెలీదు, ఎవరికీ తెలీదు. భూలోకంలో ఈ మతాలు, కులాలు, భేదాలు అన్నీ మనుషులు పెట్టుకున్నావు కానీ దేవుడు పెట్టనే లేదు. ప్రతి ఒక్కరిని కూడా నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు దేవుడు. అలాంటి ఆత్మ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు, ఎవరిని విమర్శించరు. అసలు ఎటువంటి ఎందుకు పరలోక రాజ్యం పరలోకమందున్న తండ్రి భూలోకమందు కూడా మరి నీ చిత్తం నెరవేర్చబడాలి అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాము? పరలోక రాజ్యం భూమి మీదకి వచ్చిన కాకని ఎందుకు పరలోక ప్రార్థన దేవుడు చేయమంటున్నాడు? అప్పుడు సుఖశాంతులతో ఉంటారు. ఎవరి దగ్గర కూడా ఒక కల్మషం లేకుండా పరిశుద్ధంగా ఉంటుంది పరలోక రాజ్యం. అటువంటి మనసుతో ఉంటారు. ఎవరి దగ్గర కూడా అందరిలో ఒక ప్రేమ ఉంటుంది. దేశమంతా కూడా ఒక ప్రేమతో నిండి ఉంటుంది.
కాబట్టి అందుకని దేవుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం ఇస్తాడట, అప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. అందుకని ఏదో ప్రార్థన చేస్తాను కాదు, నువ్వు దేహం అనే దేవుని ఆలయంగా తయారయ్యి ఆ ఆలయం అనే నీ దేహముతో అప్పుడు రహస్యమందు ఉన్న ఆ తండ్రితోటి నువ్వు రహస్యంగా గది తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ దేహమే దేవుని ఆలయంగా చేసుకోవాలి. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటమయమైపోద్ది. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినా జవాబులు రావు. నాకేం అవ్వలేదండి, నేను చర్చికి రాలేనండి, నాకు మీకు సంబంధం లేదండి, ఎక్కడ పడితే అక్కడ నేను వెళ్ళిపోతానండి అని అంటే పిల్లలు అలాగంటే నీకు ఎంత బాధగా ఉంటుంది. మరి తండ్రి ఎంత బాధపడిపోతాడు. నిన్ను ఎక్కడ దేవుడు పెట్టాడో అక్కడే ఉండాలి. అక్కడ నువ్వు మొదటి ఎక్కడ భక్తి నేర్చుకున్నావో ఆ భక్తి దగ్గరే నువ్వు ఉండాలి. అనేకమైన భక్తులు ఉన్నాయి, అనేకమైన బోధలు ఉన్నాయి. ఆ బోధల కోసం మనం చెప్పుకున్నాం. అబద్ధ బోధకుల నుండి దేవుడు రక్షిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేహం అనే దేవుని ఆలయంగా నీ శరీరాన్ని పెట్టుకొని పరలోక రాజ్యము నీ ఒంట్లో ఉంటుందో, నువ్వు ఎక్కడ అడుగు పెడితే దేవుని ఆలయము అక్కడ ఉంటుంది. అక్కడ ఎప్పుడూ రహస్యంగా నువ్వు దేవుని దగ్గర అంటే ఒక భార్య భర్తలు ఎలాగైతే ప్రేమగా ఉంటారో, ఎలాగైతే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారో అలాగే సీక్రెట్గా ఆయనతో రహస్యంగా నీ విషయాలన్నీ చెప్పుకోవచ్చు. అలా క్షమిస్తాడు ఆయన. భార్య భర్తలు అంటే శారీరకంగా కాదది, భౌతిక ఆత్మీకమైన భర్త అనమాట. ఆత్మీకమైన భర్త అంటే నీ ఆత్మను కాపాడుతాడు ఆయన. కల్మషం లేకుండా నీకు అపవిత్రత అనేది నీలో ఎంటర్ అవ్వకుండా భర్త ఎలా కాపాడుతాడు భార్యని? భౌతికంగా శారీరక భర్త ఎలా కాపాడుతాడు నీ భార్యని? భార్య ఎంత ఎవరు కూడా ముట్టకూడదు, నా భార్య పరిశుద్ధంగా ఉండాలని ఎంత ఆశపడతాడో అలాగా పరిశుద్ధంగా మనం ఉండేలాగా మనల్ని కాపాడుతాడు. అలా కాపాడి పరిశుద్ధ పట్టణం అనేది భూలోకంలోనే ఆ పట్టణం ఏంటో నీకు తెలియజేసి అలాగే నిన్ను సిద్ధపరిచి పెళ్లి కుమార్తె సంఘం అనే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి అది సిద్ధపడడానికి దేవుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రి ప్రార్థన చేయనప్పుడు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలము, ఆ ప్రతిఫలం ఏంటంటే భూలోకంలో కూడా నువ్వు సుఖంగా ఉంటావు. ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా నింద వచ్చినా, ఏదైనా కన్నీరు వచ్చినా నువ్వు ఓర్చుకుంటావు. మరి దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత ఓర్చుకున్నాడు. నీ చిత్త మీద ఈ గిన్నెను తొలగించి ప్రభా అని ఆ చెమట రక్త బిందువులాగా అయ్యేలాగా మరి ఆయన ప్రార్థన చేశాడు. అది కూడా నీ చిత్తమే అనంటే ఎప్పుడైతే లోబడ్డాడో, ఎప్పుడైతే విధేయత చూపించాడో, ఎంతో ఇష్టంగా మన కోసము ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఎంతో ప్రేమగా పెట్టాడు మన కోసం. అలాగే మనం కూడా ఇతరుల కోసం అలా పెట్టేలాగా ఆయన రూపంలో చేశాడు. అందుకని ఆయన గుణాలు అందుకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మను అందుకని దేవుడు ఇస్తాడు, అటువంటి వారికి ఇస్తాడు. నేను పరిశుద్ధాత్మ పొందుకుంటానంటే ఉట్టినే దేవుడు ఇవ్వడు. పొందుకున్నప్పుడు నీ దేహం ఫస్ట్ దేవుని ఆలయంగా తయారవ్వాలి. అంటే నువ్వు దుష్టుడు ముట్టకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. అలా భద్రం చేసుకుని పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మరి ఆ ప్రార్థనలకి ఆ విధంగా జవాబిస్తాడంట. అన్నిటికీ టైం ఉంటుంది కానీ దేవునితో మాట్లాడడానికి టైం లేదు. ఏదో బైబిల్ చేస్తే ఏదో ప్రార్థన చేస్తాను కాదు, ఏదో మొక్కుని వచ్చాను, చర్చికి వెళ్ళాను వచ్చేసాను, అది కాదు. పర్సనల్గా దేవునితో మాట్లాడుకోండి. దేవా నాకు ఈ సమస్య ఉంది, నన్ను బాగు చేయి, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఇలాంటి చెడు వ్యసనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నా దగ్గర నువ్వు తీసివేయి అని చెప్పి దేవుని బతులాడుకోవాలి. దేవుడు చేస్తేనే కానీ మనం మాలో నుంచి వెళ్ళవవి. దేవా నీకు ఇష్టం లేనివన్నీ నాలోంచి తీసే, నీకు ఇష్టం వచ్చినవన్నీ నాలో నింపు అని చెప్పి ఆ పరిశుద్ధంగా ఉండి కూడా అలాగా నేను ప్రార్థన చేస్తాను, రోజు కూడా చేస్తాను. ఏమైనా ఉన్నాయేమో నాలో నన్ను పరిశోధించు ప్రతి క్షణము కూడా అయ్యా అలాగా నేను సరి చేసుకున్నప్పుడు దేవుడు మరి ప్రతి పరిస్థితుల నుండి కూడా దేవుడు విజయం ఇచ్చి నడిపిస్తున్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్య జనులు ఏం చేస్తారు? దండం మొక్కుకుంటారు. ఏం చేస్తారంటే నాకు అది కావాలి ఇది కావాలని భూ సంబంధమైనవి అడుగుతుంటారు. అలాగే నువ్వు కూడా అలాగే అడుగుతావు. వాళ్ళకి నీకు తేడా ఏంటి ఉంది? పరలోక సంబంధం వెతకాలి. దేవా నన్ను వాడుకో, నన్ను నీలాగా తయారు చేయి, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నీ రాజ్యంలో నేను ప్రవేశించి నా కుటుంబాన్ని కూడా నేను తీసుకెళ్ళేటట్టు నాకు సహాయం చేయి అని దేవుని దగ్గర కన్నీరు పెట్టుకొని, ఏది నీకు నాకు దూరం పాపం అనే దోషం అడ్డంగా వచ్చింది
అని యెషయా 59:1-2 ఉంటుంది. కాబట్టి అలాగా దోషమైన గోడ అడ్డముగా వచ్చింది అని చెప్పి దాన్ని ఆ దేవుని దగ్గర బతిమలాడుకోవాలి. దేవుని దగ్గర బతిమలాడుకున్నప్పుడు అప్పుడు ఆ దోషము నీకు చూపిస్తారు. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టిన వెంటనే అది ఇలా కొట్టేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా కొట్టేసినప్పుడు ఆ దుష్టుడు నిన్ను ఎప్పుడు కూడా ఆ చీకటమైన పనులు, దేవునికి ఇష్టమైన పనులు నీతోది చేయనివ్వడం. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో అక్కడ నుండి దానికి క్లోజ్ అయిపోద్ది, ఆ పాపానికి క్లోజ్ అయిపోద్ది. అది మళ్ళీ నీలో ఎంటర్ అవ్వదు. నువ్వు మళ్ళీ మాటి మాటికి అదే తప్పు చేయవు. కుక్క కక్కింది ఎలా తింటుందో అలాగ మాటి మాటికి ఎన్నిసార్లు గద్దించను లోబడిన వానికి శ్రమ అని ఉంది. సామెతలు 29:1 ఉంటుంది. శ్రమ హఠాత్తుగా వాళ్ళ దీపం ఆరిపోతుందని ఉంది. కాబట్టి మరణం అందుకే ఏలుబడి చేస్తుంది. మరణానికి ముందు అనారోగ్యాలన్నీ కూడా ఏలుబడి చేస్తాయి అన్నమాట. కాబట్టి ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను అంటున్నాడు దావీదు భక్తుడు. ఆయన కుడిపార్శ్వన ఉన్నాడు కాబట్టి కదల్చబడను, మరి నా శరీరం సురక్షితంగా నివసిస్తుందా అన్నాడు ఆయన. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. దేవుని కోసం కొరతలేని ఆత్మతో దేవుని రాజ్యాన్ని భూలోకంలోనే కడతామన్నమాట. మన రాజ్యాలు కట్టుకోలేము, దేవుడు కట్టేస్తాడు ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల అలా ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. ప్రార్థన చేయడము మరి శిష్యులకి దేవుడు నేర్పిస్తున్నాడు. ముఖాముగ్గా శిష్యులతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఇక్కడ కూడా దేవుడు వచ్చే మనతో మాట్లాడుతున్నాడు. ఈ గుంకలం గ్రామంలో అందరూ కూడా రక్షించబడాలని దేవుడు మీకోసం మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వారి వలె ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడుగుక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకే తెలియను, ఆయనకి తెలుసు అంటున్నాడు. ఆయన అక్కరగా ఏటున్నాయో ఆయనకి తెలుసు. నీకు ఏది కావాలో నీకన్నా ముందు నీ భర్త అయిన దేవుడికి, ఆ సృష్టికర్త అయిన దేవునికి నీకు ఏది కావాలో నీకన్నా ముందే తెలుసు అంటున్నాడు. కాబట్టి మీరు వారి వలె ఉండకుడి. ఎలా ఉండద్దు అంటాడు? నువ్వు అన్ని జనులాగా నువ్వు ఉండకు, అన్యాచారం నువ్వు చేయకూడదు. రోమ 12:1-2 ఉంటుంది. కాబట్టి అలాగ చెయ్యొద్దు అని అంటున్నారు. అలా చేయకుండా మనం ప్రార్థన చేసినప్పుడు మీరు వారి వలె ఉండకడి. మీరు మీ తండ్రి అడుగుక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ కూడా ఆయనకి తెలియను. నాకు అలా చేస్తున్నాడు దేవుడు. మహిమ కలుగును గాక. మరి మా జీవితాల్లో నా శిష్యుల విషయంలో, నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డల విషయంలో దేవుడు అలాగ చేస్తున్నాడు. దేవుడు అలాగ మనల్ని సాక్షిగా ఉండమన్నాడు. ఆ సాక్ష్యం ఎందుకు ఇస్తాడంటే మనకేం అర్హత ఉండదు. ఎందుకు ఇస్తాడంటే నా బిడ్డ నా మాటలు వింటుంది అని చేస్తాడని. ఎందుకంటే అది మనం చెప్పినప్పుడు అది భూదిగంతముల వరకు ఆ సాక్ష్యం వెళ్ళిపోతుంటుంది. ఇదిగో యూట్యూబ్ ద్వారా, మన వాక్యం ద్వారా, మన చుట్టుపక్కల ద్వారా మన వెలుగుని ఆ విధంగా అనేక మందికి ప్రకాశింప చెయ్యాలి. అది దీపస్తంభం మీద పెట్టమంటున్నాడు ఆయన. కొంచెం కింద మంచం కింద పెట్టద్దు అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తిమంతులు అవుతారు. మీరు భూదిగంతముల వరకు కూడా మీరు సాక్షులై ఉంటారు అంటున్నారు. ఎప్పుడైతే నీ దేహము పవిత్రంగా ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు రహస్యమందున్న దేవుణ్ణి గదుపు తలుపులు మూసుకొని దేవునితో నువ్వు ప్రార్థన చేస్తావో, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆయన ఏంటంటే నీతో మాట్లాడడానికి, దేవా నేను నీతో మాట్లాడడానికి ఇదిగో ఇక్కడ నీకు బలిపెట్టింగ్ కట్టాను, ఇదిగో ఈ రూమ్లో నేను నీతో మాట్లాడుతానండి. టైం కూడా ప్రతి టైం కూడా నీకు టైం ఉన్నప్పుడల్లా నువ్వు వచ్చేసి, అది రాత్రి కాదు పగలు కాదు, ఏ టైం అయినా సరే అలా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీతో ఉండి మాట్లాడతాడు, నిన్ను నడిపిస్తాడు. లేకపోతే ఎవరైనా నీకు ఏదైనా అన్నసరి నువ్వు భయపడిపోతావు. నువ్వు దేవుడి మాటలు వినేసి వాళ్ళతో అబద్ధాలు ఆడేస్తావు. అబద్ధమును ప్రేమించి జరిగించిన వారు మంట అగ్నిగుండంలో పడిపోతారు అన్నది. భయపడిపోయి వాళ్ళ ఫోన్లు ఎత్తుకొని నువ్వు ప్రార్థన చేయకుండా వాళ్ళ కోసం పరిగెట్టుకుని దేవుడి పని పక్కన పెట్టేసి, దేవుడి కోసం నాకు టైం లేదు, నాకు చర్చికి రాలేను, దేవుని పని చేయలేను అని భూ సంబంధమైన ఎత్తుక్కుంటున్న వారి ఆ కఠినమైన హృదయాన్ని తీసట మాంసపు గుండెగా ఈ దినం చేస్తాడంటే. బోల్డ్ ప్రవచనాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎవరైతే దేవుడి మాట వింటారో వాళ్ళకి అనేకమైన దీవెనలు ఉన్నాయని దేవుడు ఈ సంవత్సరం చెప్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. వెళ్ళేవాళ్ళకి చాలా శ్రమలు దేవుడు మరి యాకోబు ఎలాగ పోరాడాడు ఆయన సాక్ష్యము నిలబెట్టాలని దేవుడు యాకోబు విషయంలో ఎలాగైతే చేశాడో ఆ విధంగా దేవుని సాక్ష్యం నిలబడడానికి వారికి అటువంటి శ్రమ అనేది యాకోబుకి వచ్చింది కదా. అప్పుడు హోల్లేట్ చేశారు, అంతవరకు చేయలేదు, దేవునితో పెనుగులాడారు. అలాంటి పెనుగులాడితే అప్పుడు వాళ్ళకి విడుదల వస్తుంది, లేకపోతే వాళ్ళకు ఉండదు ఇంకా.
కాబట్టి అటువంటి పరిస్థితులు అనేకమైన దేశంలో కూడా అనేకమైన శోధనలు అవన్నీ కూడా ఉన్నాయని దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నారు. దేవుని ప్రవచన వాక్యంలో మీరు వారి వలె ఉండకడి, మీరు మీ తండ్రి అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయన తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు కూడా నెరవేరాలని ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. అది నెరవేర్చబడాలి. అదేదో పద్యంలో చెప్పడం కాదు. పరలోకం ఎలాగుందో భూలోకం కూడా అలాగే తయారైపోవాలని నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకే ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, ఈ ప్రార్థన శిష్యులకి చేయమని చెప్తున్నాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారం అంటే వాక్యం. ఈ వాక్యం అనే దేవుడు ఎవరిలో ఉంటాడో వాళ్ళే పరిశుద్ధాత్మతో నింపబడతారు. వాళ్ళ దేహమే దేవుని ఆలయంగా పనిచేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియల ద్వారా జరుగుతాయి. దేనికైనా నువ్వు నీతిమంతుల సింహంలో ధైర్యంగా ఉంటారని దేవుడు చెప్పినట్లుగా ఆ విధంగా ధైర్యంగా మాట్లాడగలరు. ధైర్యంగా దేవునికి లోబడే దుష్టుని ఎదిరించే శక్తి వారికి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా దేవునికి ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ దుష్టుని ఎదిరిస్తూ ఉంటారో వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయంటే చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను ఆ దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. ఇప్పుడు దేవునికి లోబడి దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నప్పుడు పరలోక రాజ్యం అక్కడ దిగి వస్తుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావు, మనుషులకు లోబడుకోకుండా, నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉండకుండా, పిరికి వారు దేవుని రాజ్యానికి వెళ్ళరని ఫస్ట్ లిస్ట్లో ఉంటారు వాళ్ళు. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంది ఫస్ట్ లిస్ట్. తర్వాత వ్యభిచారులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, మరి కుక్కలు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. నరహంతకులు, వీళ్ళందరి లిస్టు లాస్ట్లో ఇవి ఉన్నాయి. కానీ పిరికివారు, నువ్వు పిరికి దానిలాగా అబద్ధాలు ఆడేసి, నువ్వు పిరికోళ్ళలాగా నువ్వు దేవుని మాటలు పక్కన పెట్టేసి నేను ఇక్కడ ఇంత చేస్తున్నాను సాల్లే కాదు. ఆయన ప్రతి క్షణం కూడా దేవుని రాజ్యం నీతో ఉన్నట్టుగా దేవుని దగ్గర మరి తెలుసుకోవాలి. మా అనుదినము ఆహారం నేడు మాకు దయచేయమని అంటున్నాడు కదా. ఆ వాక్యం అనే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. ఆ గదిలో ఉండి దేవునితో ఉండి ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. ఆ వాక్యం పట్టుకొని దేవుని యొక్క వాగ్దానాలు అడగాలి. నూతనమైన జీవితం ఇస్తానన్నావయ్యా, నూతనమైన మనసుని ఇస్తానవయ్యా, అయ్యా రాతి గుండెని నాకు తీసివేసి మాంసం గుండెని ఇస్తానన్నావయ్యా. ఆయన హెస్కేల్ 36 వచ్చి 26 వచనంలో ఉంది కదయ్యా, నేను లోబడతానయ్యా, ఇంకేమైనా నాలో ఉన్నాయేమో సరిచేయవా, అలాంటి మాంసం గుండె ఉంటేనే నీ రాజ్యాన్ని నేను కట్టగలను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోక రాజ్యానికి నేను వారసులాగా ఉంటాను. ఈ రహస్య రాకళ్ళు, ఈ భయంకరమైన దినాల్లో మరి నాకు దేవుని యొక్క బోర మధ్యాకాశంలో ఊదబడినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఈ జ్ఞానేంద్రియాలు తెరవాలి. దేవుని చూసే కళ్ళు, దేవుని స్వరం వినగలిగే చెవులు ఉండాలంటే మరి నీ దేవుని రాజ్యముగా మనం ఉండాలి. అలాగే దేవునికి లోబడాలి. ఆ వాక్యం పట్టుకొని ఆ వాక్యం వింటూ, వాక్యాన్ని విద్యలేని పామర్లే కదా మొత్తం అంతా దేశం ఇప్పుడు ప్రపంచం అంతా ఇలా ఉందంటే దేవుని తెలుసుకొని క్రిస్మస్, మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ రాతి గుండె ఏం చేసిందంటే మాంసపు గుండె దేవుడు చేస్తానంటున్నాడు ఈ సంవత్సరం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అర్థమవుతుంది నీతిమంతుల సింహంలో ధైర్యం ఉంటారు. ఇదిగో ఇవన్నీ నన్ను, ఈ దుష్టుడు నన్ను ఇలాగ చేస్తున్నాడు, ఈ దుష్టాత్మలు నన్ను ఇలా చేస్తున్నాడు, భయముండదు. ఇంకా భయముండదు. దేవునికి లోబడి దుష్టుని ఎదిరించడం మేము మీ అద్దరిని పారిపోతాడు అంటాడు. మనుషుల్లో దురాత్మల సమూహం ఉంటుందని ఎఫెసీయుల 6వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది. మీరు పోరాడింది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాడు. ఆ సమూహము ఉండాలంటే ఫస్ట్ మనకి ఏంటి ఉండాలి? దీనమైన మనసు. మనసు ఎలాగొస్తుంది? ఈ రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని పెట్టాడు అనుకోండి దేవుడు. మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు పెడతాడు. నువ్వు సరి చేసుకుండా చేసిన తప్పే చేస్తుండి అబద్ధాలు ఆడేస్తూ ఉండి దేవునికి ఆ గదిలో నువ్వు వెళ్ళి రహస్యంగా దేవునితో నువ్వు ప్రార్థన చేసుకోలేదనుకో, వాక్యాన్ని పట్టుకొని నాకు ఇవ్వండి ప్రభా, ఏవి లోపాలు ఉన్నాయి అన్నీ సరి చేసుకొని పొందుకోలేదనుకో, మరి అటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనంలో అయినను దెయ్యములు నీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి అని చెప్తున్నాడు. పరలోకమందు రాయబడి ఉన్నాయని శిష్యులతో చెప్తున్నారు. దెయ్యాలు దేవా, నీ నామంలో దెయ్యాలు భయపడుతున్నాయ్యా, మేము
మేము అలా మాకు దెయ్యాలు భయపడుతున్నాయి నీ నామంలో అని అంటే, నువ్వు అది అంత సంతోషపడిపోకు. నీ పేరు మీ పేర్లు ఎక్కడ ఉంటాయట? మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. ఇక్కడ పరలోక రాజ్యం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరలోకంలో నీ పేరు రాస్తాడు. కావాలా వద్దా? దేవునితో గడుపుతావా లేదా? గడుపుతాం దేవా అని దేవుని దగ్గర మనుషులతో గడపకుండా దేవునితో గడపాలి. నీకు మనుషులతో ఏం పని? మనుషులతో ఏం పని? నీతో శరీర సంబంధులు నా నా పిల్లలు కాదు కానీ ఆత్మ సంబంధమైన పిల్లలే నా సంతానంగా నేను ఎంచుతున్నాను అన్నప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులే నీ తల్లి, నీ తండ్రి, నీ సహోదరులు అన్నాడు ఆయన. శిష్యులు చూసి ఏమన్నారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు నీ తల్లి సహోదరులు అన్నాడు. అటువంటి వారితో మనం ఉండి దేవునితో అలా ఉన్నప్పుడట మన పేరు రాస్తాడట. ఆ గడిలను యేసు పరిశుద్ధాత్మను బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరుస్తున్నావని నిన్ను స్తుతిస్తున్నాడు. పసిబాలుడు ఇనోషు వాడికి బయలుపరుస్తున్నాడు దేవుడు. మాట్లాడితే ఊ అంటాడు, దేవుడు మాటలు చెప్పినా ఊ అంటాడు. పసిబాలులకు దేవుడు మర్మాలు బయలుపరుస్తున్నాడు. అలమ్మ మాట్లాడితే ఏం మాట్లాడలేదు. అలాంటి పిల్లడు చూడండి, చంటి పిల్లలకి నా నా సేవలో కూడా 3వ క్లాస్ పిల్లతో దేవుడు బాప్తీసం తీపిచ్చాడు. దర్శనాలు, ప్రవచనాలు అన్నీ కూడా ఆయనే తీస్తున్నట్టు దేవుడు మాట్లాడాడు. పాస్టర్ గారు వాక్శక్తి ఇచ్చారని మాట్లాడాడు. మరి గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ అని ఆమెతోటే మాట్లాడాడు. ఒక నాయకురాలుగా నువ్వు సంఘాలకు ఉంటావని 3వ క్లాసులో మెసేజ్ చెప్పడం నేర్పించాడు దేవుడు. కాబట్టి దేవుడు చేస్తాడు. వాక్యంలో ఉన్నది ముందుగా ప్రాక్టికల్గా మనం చేస్తాడు. కానీ వాక్యం తెలియపోతే, అటువంటి బోధకుల దగ్గర పెరగకపోతే అసలు దేవుడు మాట్లాడతాడని తెలియదు. ఈ రాతి గుండు ఉన్న వాళ్ళకి, ఈ మాంసపు గుండు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాక్యంలో ఉన్నది మన పట్ల. వాక్యం ఎందుకు రాస్తారు? వాక్యం నిరర్ధకము కాదు, ఇవి దేవుడు మాటలు. దేవుడు ప్రత్యక్షంగా శిష్యులతో మాట్లాడిన మాటలు. కాబట్టి మనము దేవుడు ఏం చెప్పారో విశ్వాసులుగా తయారు చేయండి, శిష్యులు తయారు చేయమన్నాడు. సర్వలోకాన్ని వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి మీరు శిష్యులు తయారు చేయండి అని చెప్పాడు. అలాగే శిష్యులుగా దేవుడు తయారు చేసి, దేవుడు ఏం చెప్తారో పసి బాలురు కదా అంట. పసి బాలురు కట్ట ఇవన్నీ కూడా పరిచావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగ నీ దృష్టికి అనుకూలమాయి అని అంటున్నాడు. కాబట్టి అలాగా చేస్తాడంట దేవుడు. సృష్టికర్త అనే దేవుడు మనకు భర్తగా ఉన్నప్పుడు దేవుడు ఆ విధంగా చేస్తానని చెప్తున్నారు. ఈ పరలోక రాజ్యము భూలోకంలోనికి ఎలా వస్తుంది? ఎలా ప్రార్థన చేస్తే? ఇప్పుడు మరి దేవుని నామములో మనం దెయ్యాలు వెళ్ళగొడుతున్నప్పుడు పరలోక రాజ్యం అక్కడే ఉందని ఉంది వాక్యం. లూకాసు వార్త, నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, రహస్యమందు దేవునికి నువ్వు మొరపెడతావో, అప్పుడట దేవుని రాజ్యం మన మధ్యకి వస్తుందట. ఆలోచించండి, ఎంత భాగ్యం అది. పరలోక రాజ్యం అక్కడ ఉందనుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు పరలోక రాజ్యం ఇక్కడే చూస్తావు. మనం ఇక్కడ చూసాకే పరలోక రాజ్యం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూలోకమందు కూడా నెరవేర్చబడునుగాక అని అనగానే అది నెరవేర్పు అనేది జరుగుతుంది. ఎందుకు? పరలోక రాజ్యం కిందకు వచ్చింది కదా. పరలోక రాజ్యంలాగా ఉంది ఇప్పుడు మాకు. అంత ప్రశాంతంగా అలాంటి వాతావరణంలో దేవుడు పని చేయడం దేవుడు సహాయం చేశాడు. ఈ జొన్నగుడ్లు అనేటి మరి ఇంగ్లాపల్లిలో, తర్వాత అక్కడ మేడపల్లి, అక్కడ నుండి జమ్ము, ధరంపూరి, అరకు వ్యాలీ, మారికి వలస, అలా గుంకలం. దేవుడు పరలోక రాజ్యం మా మధ్యకు వచ్చింది కాబట్టే చేయగలుగుతున్నాం, లేకపోతే చేయలేం కదా. చేయగలరా ఎవరైనా? దేవుడి దగ్గర అలాగా మనం అడగాలి. కాబట్టి దేవుని తండ్రి చిత్తము మన పట్ల ఏటుందో అది మనము లోబడినప్పుడు దేవుడు చేస్తాడు. దేవుడు ఇమ్మానుయేలుగా మనం జన్మించాడని మనం చెప్పుకున్నాం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఆయన తోడు ఉండాలి, కానీ మనుషుల తోడు అడుక్కుంటుంటాం, మనుషుల మీద ఆధారపడతాం. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలి. మనుషుల నమ్మటి కంటే, రాజుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, వారికి ఏ మేలు కొదువే ఉండదు అంటున్నాడు. దేవుని ఆశ్రయించిన జనులు ధన్యులు, వారికి ఏమీ మేలు కొదువే ఉండదు. అలాగ దేవుడు పోషించే దేవుడు, నడిపించే దేవుడు. ఇది గత కాలం అంతా దేవుడు కాపాడిన దేవునికి మహిమ చెల్లునుగాక. దేవుని అంత గొప్ప భర్త ఎవరికైనా ఉంటారా? ఒకసారి ఆలోచించండి. స్త్రీ పురుషుడానికి భేదం లేదు, అందరూ కూడా దేవుడు పని చేయాలని ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో. అలాగే దేవుడు అందరినీ కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి లూకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనంలో, అయితే నేను దేవుని వేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల
నిశ్చయంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చిన్నది. ఆమేన్. ఆమేన్. మన మధ్యన ఉంటే దేవుని రాజ్యం మనకేమైనా భయం వేస్తుందా? ఏ విషయంలోనే నువ్వు అబద్ధం ఆడతావా? చెప్పు. నీ ఇల్లే బంగారం అయిపోతే, నీ ఇంట్లోనే దేవుని రాజ్యం ఉంటే నీకేమైనా బాధలు వస్తాయా? నీ కష్టమంతా అమ్మకో నాన్నకో పాస్టర్ గారికో చెప్పుకుంటారా? ఎవరికి చెప్పాలి? సృష్టికర్త అయిన దేవుడు భక్త ఉన్నాడు. ఆయనకి లోబడినప్పుడు, ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు, ఆయన తోడై ఉన్నప్పుడు నీకు ఏది కూడా కొదువు ఉండదు. ఆయన ఆశ్రయించిన జనులు ధన్యుల వరకు ఏమేలు కొదువే ఉండదు అంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆ దేవుని రాజ్యం మన మధ్యకి వచ్చిందా లేదా? నేను చేస్తున్న ప్రార్థనకి ఒక సాక్ష్యం రావాలి, ప్రార్థనకి జవాబులు రావాలి, నువ్వు ఒక సాక్షిగా నిలబడాలి. ఆ సాక్ష్యము దేవుడు ఇవ్వాలని ఆశపడండి. కాబట్టి నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునుగా, భూమి యందును నెరవేర్చబడునుగాక. అనుదిన ఆహారం మాకు దయచేయండి. అనుదినము కూడా వాక్యం అనేది నిండా వాక్యం ఉందనుకోండి, దేవుడు నీలో నిలబడిపోతాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే జయమే. నువ్వు అడుగు పెట్టిన స్థలం అంతా నీకు అనేక మంది జనాలు నీకు స్వార్థంగా ఇస్తానని వాగ్దానం వచ్చింది. చూడండి, స్వార్థ్యం. అందరూ బాగుంటారు కదా, మనం అడుగు పెట్టిన దగ్గర అందరూ బాగుంటారా పాడైపోతారా? బాబాయ్ నువ్వు అడుగు పెడితే దరిద్రం ఎనపకాలు అంటారు, ఐరన్ లెగ్ అంటారు. అలాగ ఉండవు కదా. ఇంకా ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాగే ఎవరైనా రాణిస్తారే, ఒకసారి వస్తారు, వాళ్ళు చూస్తారు, మరి నిన్ను రానివ్వరు కదా, నీతో మాట్లాడరు. అలా కాదు, అలాగ ఉండకూడదు. మన దేశం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, సంఘాలు అందరూ కూడా. దీనికి మతం కులం అనే భేదం అనేది లేనే లేదు. మనుషులు పెట్టుకున్నవి ఇవి. ఎవరైనా గోతులు పడిపోతే నీ కులం అదే అనుకొని చంపేస్తావా? మనిషిని తీవా? నేను ఈ కులం అనుకొని, నేను చాలా పరిశుద్ధుని అనుకొని ఉండిపోతావా? అందరినీ మనం చేరదీస్తాం. అందరి కోసం మనం దేవుడు ఎలాగైతే ప్రాణం పెట్టాడో, ప్రాణం అంటే పోగొట్టుకున్నవాడు అంటే దాన్ని దక్కించుకుంటాడు అని ఉంది వాక్యం. దాన్ని దక్కించుకున్నవాడు నా ప్రాణం పోద్దేమో అని ఆలోచిస్తే దాన్ని పోగొట్టుకుంటాడంట. అందుకని మీరు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటున్నాడు ఆ దేవుడు. అంటే సిలువను ఎత్తుకొని అంటే నువ్వు భారము, ఆ భారం అనేది నువ్వు భరిస్తున్నావు అనుకో, నిన్ను దేవుడు అలాగా దేవునికి ఇష్టంగా ఉండి, ఆయన్ని తోడై ఉండి, ఆయన నడిపిస్తాడు, ఆయన చేస్తూ ఉంటాడు. మనం అలా ఉట్టిగా ఉంటాం కానీ మనలో ఉన్న వాక్యం ఏం చేస్తుంది అంటే మనల్ని నడిపించేస్తుంది. నీ పాదాలకి దీపం అని ఉన్నది వాక్యం. 119వ కీర్తనలో వాక్యము నీ పాదాలకి దీపం అని ఉన్నది. కాబట్టి అలా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకేంటి ఆశపడుతున్నాడు? మనం ప్రార్థన చేసినప్పుడు మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించండి. మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు, అప్పులు చేసినప్పుడు, ఏవైనా సరే దేవుడు అంటే క్షమించినప్పుడు మనం వాళ్ళని క్షమించడం, మన విషయాల్లో ఆయన క్షమిస్తూ ఉంటాడంట. మమ్మును శోధనలోనికి తేక దుష్టుడు నుండి మమ్మల్ని తప్పించుము. దుష్టుడి నుండి ఆయన తప్పిస్తాడు. అప్పుడు దుష్టుడి నుండి తప్పిస్తాడు. తర్వాత ఆయన ఏటిస్తాడట? దేవుని రాజ్యము, బలము, మహిమ మన ద్వారా దేవుడికి వస్తుంది. మనకు దేవుని రాజ్యం వస్తుంది, మనకు బలం వస్తుంది. అంటే కొరత లేని ఆత్మతోనే మనం చేయగలము. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమైందని నువ్వు చెప్తావు. నాకేం ఆకలేయట్లేదు, నాకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఆహారం అనుకొని అని ప్రాణం అలాగ అంటుంటుంది. లోపల ప్రాణం, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించమంటాడు ఇంకొకడు. ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నానంటే నువ్వేం చేస్తావని అంటాడు దేవుడు. అన్నీ సమకూర్చుకుంటున్నాడు చక్కగా. చాలామంది దేవుడి దగ్గర మేలు పొందుకొని నాకు దేవుడు ఏడు చేశాడని శుభ్రం ఇల్లే రేషన్ కొట్లో పెట్టుకున్నారు. నేను చూసి కళ్ళారు చూసి చాలా బాధపడుతున్నాను చాలామంది దేవుడి పిల్లలు. ఆలోచించండి, నీ ప్రాణం ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు దేవుడి రాజ్యానికి వస్తావా? నువ్వు రాతి గుండె చేసుకొని నువ్వు సంఘాలు పట్టించుకోకపోతే, సేవకులను దేవుని రాజ్యం కట్టడానికి నువ్వు సాగారుగా లేకపోతే అది దేవుడు లెక్కడుతాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు, నువ్వే విధంగా ఉన్నావు. మనుషుల అపరాధములు మీరు క్షమించడా మీ అపరాధం తండ్రి అపరాధం క్షమిస్తాడంట. కాబట్టి మీరు మనుషులను అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధాలు కూడా క్షమించాడు. కాబట్టి మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులే ఉండకుడి. తాము ఉపవాసం ఉన్నట్టు కూడా మనుషులకు కనబడవలని వారు తమ ముఖములు వికారంగా చేసుకుంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఉపవాసాలు ఉంటారు, పనులు ప్రార్థనలు చేసేస్తారు, ఉపవాసాలు ఉంటారు, అంతా వేస్ట్ అని చెప్తున్నాడు దేవుడు. ఇష్టమైన ఉపవాసం కూడా విషయంలో మరి 58వ అధ్యాయంలో ఉంటుంది.
కాడిమాని మేకలు తీయడము, మరి బంధింపబడిన వారిని విడిపించడం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం ఉంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన ఒంట్లో ఉంటాడో, వాక్యం ఒంట్లో ఉంటుందో, దుష్టుని ఎదిరించే శక్తి ఎప్పుడైతే వస్తుందో, పరలోక రాజ్యం నీ ఒంట్లో ఉంటుందో, నీ ఇంట్లో ఉంటుందో, అప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిని చేరదీయగలవు, వాళ్ళకున్న బంధకాలు నువ్వు విడిపించగలవు. మరి ఆ దెయ్యాల మీద అధికారం వస్తుంది. ఆ దెయ్యాలు నీ వేలుతో, అంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు వేలు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. దేవుని వేలుతో నువ్వు దెయ్యాలు వెళ్ళినప్పుడు పరలోక రాజ్యం నీ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు నీకు భయమేంటి? నీకు దేవుడు నీకున్నప్పుడు నీకు దేవునికి మహిమకరంగానే ఉంటావు కదా. అదే గ్లోరీ గాస్పెల్ చర్చ్ అంటే. గ్లోరీ గాస్పెల్ చర్చ్ అని దేవుడు ఎందుకు పేరు ఇచ్చాడంటే, ఎందుకు ఆ ప్రణాళిక చొప్పున దేవుడు 25 సంవత్సరాల నుండి దేవుడు ఈ సేవ చేయిస్తున్నాడంటే కారణం ఇది. అలా మనము ఈ సంవత్సరం దేవునికి కృతజ్ఞతతో దేవుని మాటలు వింటూ దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఆశపడుతూ దేవుడు ఈ మాటలు ముగిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. రాతి గుండెని తీసివేసి, దేవా నూతనమైన హృదయాన్ని, నూతనమైన ఆత్మని, నూతనమైన మనసును మాకు కలుగు చేయండి ప్రభా. యేసు నామములో ప్రభా ఈ వాక్యాన్ని నూరంతలుగా మీరు ఫలింప చేస్తున్నారు ప్రభా. మహిమగల దేవా, అభిషేకుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. కృపగల దేవా నీకు స్తోత్రాలు. అయ్యా ఈ దినాన్ని మాకు నా తండ్రి నాయన నీ మాటల ద్వారా అయ్యా పరలోక రాజ్యం అంటే ఏంటో, అయ్యా సుఖముగా శాంతిగా, అయ్యా నాయన ఎంత ప్రశాంతమైనది ప్రభా నీ ఆలయము ప్రభా. అయ్యా తండ్రి నాయన ఎంతో నెమ్మది నీ మాటల్లో ఉంది ప్రభా. అయ్యా మాంసపు గుండిస్తే ఎంతగా అయ్యా జీవితాలు బాగుంటాయో ప్రభా మీరు మాట్లాడారు అయ్యా. అయ్యా నీ బిడ్డలందరూ నాయన మాంసపు గుండె కావాలని ఆశపడుతున్నారు అయ్యా. నువ్వు భర్తగా ఉండాలని ఆశపడుతున్నారు అయ్యా. ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో ప్రభా అయ్యా, అటువంటి వారికి మీరు యేసు నామములో మీరు మాంసం గుండె ఇచ్చారని స్తోత్రం. నూతనమైన మనసు, నూతనమైన ఆత్మను, నూతనమైన అయ్యా ఈ కొత్త జీవితము ప్రభా నాయన. అయ్యా నా తండ్రి మీరు నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నారని స్తోత్రాలు. నీ రాజ్యాన్ని కట్టడానికి అయ్యా ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి నీ రాజ్యాన్ని వారసులుగా ఉండడానికి అయ్యా మీరు సహాయం చేస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులాగా యేసునామములో కాలిపోవుగాక. యేసునామములో కాలిపోవుగాక. నామములో పరిశుద్ధాత్ముడా మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ దేవా మీరే నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపుతున్నందుకు, నీ మహిమతో నింపుతున్నందుకు, దిద్దుబాటు ఆత్మను నేను వచ్చి పాపముల గురించి నీతిని గురించి ఒప్పింప చేసే ఆత్మను మీరు కుమ్మరిస్తున్నారు. నీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.